పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనము వానరసేన సభ్యులు కేశవరెడ్డి గారితో ఉన్నాము. సినిమా డైరెక్టర్ రాజమౌళి, నాకు దేవుడి పైన నమ్మకం లేదు, హనుమ నీ వెనకాల ఉండి నడిపిస్తాడు, కానీ ఇదే నా నడిపించడము అని గ్లోబ్ ట్రాటర్ ఫంక్షన్లో చెప్పడం జరిగింది. ఎలా చూస్తారు? మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామండి. రాష్ట్రీయ వానరసేన తరఫు నుంచి నిన్న మనం సరూనగర్ పిఎస్లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. రాజమౌళి గారు ఏంటంటే హిందూ సమాజాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు ఈ స్టేజ్కి వచ్చినాడు. అంటే తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆయన సినిమాలు చూసి ఆదరించారు కనుకనే. కానీ ప్రతిసారి సినిమా వాళ్ళకు ఏమవుతుందంటే, గతంలో బిత్తిరి సత్తి కానీ, గతంలో యాంకర్ రవి కానీ, ఇప్పుడు రాజమౌళి కానీ, ప్రతిసారి హిందూ సమాజాన్ని కించపరుస్తూ పోస్టులు పెట్టడం, మనం వాళ్ళపైన ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్లు పెట్టి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏదో సారీ చెప్పి ఏదో తప్పించుకోవడం. ఈసారి మాత్రం రాష్ట్రీయ వానరసేన గట్టిగా బుద్ధి చెప్పాలని కోరుకుంటుంది. ఇంకోటి, ఈ హిందూ సమాజం ఏదైతే ఉందో రాజమౌళి సినిమాలు కూడా బ్యాన్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నామండి. గతంలో చూసుకుంటే అంటే దేవుడి గురించి పెద్ద ఎత్తున రాజమౌళి సినిమాల్లోనే ఎక్కువగా చూపించడం జరిగింది. అంటే దేవుణ్ణి ఒక బ్రహ్మాండంగా చూపించడం కూడా రాజమౌళి చూపించడం జరిగింది. రాజమౌళి ఈ విధంగా మాట్లాడాడు అంటే అది మీరు నమ్మగలుగుతున్నారా? నమ్మేది ఏంటంటే, వీళ్ళు డబ్బుల గురించి ఏమైనా చేస్తారు. ఇప్పుడు గతంలో బాహుబలి సినిమా మీరు తీసుకోవచ్చు. శివుని పైన ఏదైతే పాట చిత్రీకరించిండో పెద్ద అద్భుతంగా తీశాడు, జనాలు ఆదరించాం కదా. మళ్ళీ ఇప్పుడు ఏమైంది అతనికి? అంటే ఇదంతా హిందీ సినిమా వాళ్ళని చూసి ఒకరొకరు తయారవుతారు. ఇక్కడ కూడా ఏంటంటే లెఫ్ట్ ఐడియాలజీ మొత్తం మన హిందువుల పైన రుద్దనీకే ప్రయత్నం చేస్తుండు. దీన్ని తప్పకుండా తిప్పి కొడతాం మేము. మీరు వెంటనే నెక్స్ట్ డేనే రెస్పాండ్ అవ్వచ్చు కదా, ఒక రోజు టైం ఎందుకు తీసుకున్నారు కంప్లైంట్ ఇవ్వడానికి సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో? మాకు నిన్న మార్నింగ్ వచ్చిందండి, వేరే పని మీద ఉండే. ఈవినింగ్ వెళ్ళి మేము సరూనగర్ పిఎస్లో ఫిర్యాదు చేయడం జరిగింది. మాకు తెలిసిన వెంటనే మా టీం యాక్టివేట్ అయింది. మేము వెంబడే సరూనగర్ పిఎస్లో ఫిర్యాదు చేసినాం కదా. నిన్న ఈవినింగ్ అయింది. నిన్న మధ్యాహ్నం సిఐ గారు కూడా లేకుండే, సో టైం తీసుకొని వెళ్ళి మేము ఫిర్యాదు చేయడం జరిగింది. మీరు మీ వెనకాల ఏదైనా రాజకీయ పార్టీ ఉందా, లేకపోతే మీరు స్వంతంగానే ఇలా పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? అంటే మీ మనోభావాలు దెబ్బతిని మీరు మా ట్రాక్ రికార్డ్ తీసుకోవచ్చండి. ఆలయ భూముల పైన కానీ ఏదైనా ఆలయ భూములు కబ్జా అయితే కానీ రాష్ట్రీయ వానరసేనని ఫిర్యాదు చేస్తుంది. అది కూడా మేము పిలిచేసి పోరాటం చేస్తాం. మా ఇంకా ఏ రాజకీయ పార్టీ లేదు. ఎవరైనా అనుకుంటుండొచ్చు బీజేపీ ఉందని కూడా. మేము బీజేపీ కూడా యాంటీఏ. ఎందుకంటే తప్పు చేస్తే ఎవరినైనా ప్రశ్నిస్తాం. అది బీజేపీ కావచ్చు, అది టీఆర్ఎస్ఏ కావచ్చు, అది కాంగ్రెసే కావచ్చు, ఎవరినైనా ప్రశ్నిస్తాం. అలా మా ఇంకా ఎవరుండి నడిపించాల్సిన అవసరం లేదు. గత 10-15 ఏళ్ల సంది మేము ఈ హిందూ సమాజం గురించి మేము నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నాం. అది అందరికి తెలిసిన విషయమే. అలాగే మీరేమన్నా డబ్బులు ఇలా ఆశించి ఇలా చేస్తున్నారు అని ఎవరైనా అంటే ఏం చెప్తారు వాళ్ళకి? ఏమండి, ఇప్పటిదాకా కూడా మేము ఎక్కడ క్యూఆర్ కోడ్ పెట్టకుండా మా స్వచ్ఛందంగా మా జోలికలు డబ్బులు వేసుకొని పనిచేస్తున్నాం మేము. అట్లాంటి సంస్థ ఎన్నో హిందూ సంఘాలు ఉన్నాయి. అందరు క్యూఆర్ కోడ్లు పెట్టి చిన్న ఇష్యూకి డబ్బులు అడుగుతారు. ఒక ట్రాక్ రికార్డ్ ఏంటంటే, రాష్ట్రీయ వానరసేనది ఈ నేటి వరకు కూడా ఎక్కడ క్యూఆర్ కోడ్ పెట్టకుండా సొంతంగా డబ్బులు పెట్టి సొంతంగా మా సమయాన్ని ఇచ్చుకుంటూ మేము పనిచేస్తున్నాం. మేము ఎవరినైనా డబ్బులు అడిగినట్టు నిరూపిస్తే దేనికైనా మేము రెడీ, ఏ శిక్షకైనా. అది ఇంకా అంటే వానరసేన చేపట్టిన కార్యక్రమాలు ఏంటి ఇదివరకు? అంటే ప్రజల కోసం మీరు చేసిన కార్యక్రమాలు ఏంటి? ఇప్పుడు భద్రాచల భూములు అండి ఎగ్జాంపుల్ పురుషోత్తపట్నంలో ఉన్నాయి. అంటే ఆలయం వచ్చేసి మన తెలంగాణలో వస్తుంది, టెంపుల్ ల్యాండ్స్ వచ్చేసి భద్రాచలంలో ఉన్నాయి. 917 ఎకరాల పైన ఏదైతే ఆక్రమణ జరిగిందో వైసీపీ ప్రభుత్వం హయాంలో, మనం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిల్లు దాఖలు చేసి దానిపైన కూడా విజయం సాధించడం జరిగింది. అలాగే ఇప్పుడు సీతారాంపూర్ భూములు 1148 ఎకరాలు మెగా కృష్ణారెడ్డి అడ్డగోలుగా అలాట్మెంట్ చేశారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ రాజశేఖర్ రెడ్డి గారు ఈ భూములు తీసుకోవద్దని చెప్పినాక కూడా గతంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం అడ్డగోలుగా అలాట్మెంట్ చేసింది. దానిపైన కూడా ఈరోజు హైకోర్టులో వేసి మనం పోరాటం జరుగుతుంది. మీరు ఫిలిం నగర్ హనుమాన్ టెంపుల్ తీసుకోవచ్చు. హనుమాన్ టెంపుల్ కూడా కులగొట్టిరు, కానీ ఎన్నో సంఘాలు దానిపైన ఉద్యమం చేసి ఎంకార్డ్ చేశారు. కానీ ఈ రోజు వరకు కూడా హైకోర్టులో దానిపైన పోరాటం జరుగుతుంది. రంజిత్ రెడ్డి గత ఎలక్షన్లో నించుంట కూడా సాధు సంతులను తీసుకొని కూడా మేము ప్రచారం చేసి అతను అంటే ఎలక్షన్లో ఒడగొట్టడం కూడా జరిగింది. అదైతే ఇదంతా మీకు తెలుసు కదా ఈ విషయం. సో ఎక్కడ ఆలయ భూములు కబ్జా అయినా సరే మేము హైకోర్టులో పిల్లు వేసి న్యాయబద్ధంగా చట్టబద్ధంగా మేము పోరాటం సాగిస్తున్నాం.